ఆలుగడ్డ టమాటా పులుసు చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు: చిన్న ఆలుగడ్డలు, అల్లము, గరం మసాలా, ఉప్పు, నానబెట్టుకున్న చింతపండు, టమాటా, ఉల్లిపాయ, కరివేపాకు, పచ్చిమిర్చి, కొబ్బరి, చిన్న కొబ్బరి ముక్క అండి, నూనె, ఉప్పు, మిరియాలు, పసుపు, కారం. ముందుగా ఈ ఆలుగడ్డలన్నీ కుక్కర్లో వేసుకొని 2-3 విజిల్స్ రానివ్వాలండి. కుక్కర్లో వేసుకున్న ఆలుగడ్డలు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకోవాలి. మూత పెట్టేయాలండి. ఈ ఉల్లిపాయలు, టమాటాలు, ఈ చింతపండు మిక్సీ వేసుకోవాలండి. ఉల్లిపాయలు, కొబ్బరి, కొద్దిగా జీలకర్ర, ఒక పచ్చిమిర్చి మిక్సీ వేసుకోవాలి. టమాటా, కొద్దిగా చింతపండు, కొంచెం వాటర్ వేసి మిక్సీ వేసుకోవాలి. స్టవ్ వెలిగించి పెనం పెట్టుకోవాలండి. పెనం వేడవనివ్వాలి. కొద్దిగా ఆయిల్, కొంచెం కరివేపాకు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్, కొద్దిగా కారం అండి, కొద్దిగా పసుపు, కొన్ని మిరియాలు, కొంచెం ఉప్పు. అన్ని పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. ఆలుగడ్డలని పొట్టు తీసుకోవాలండి. ఒలిసి పెట్టుకున్న ఆలుగడ్డలండి. చిన్న ఆలుగడ్డలు కాబట్టి ఇలా వేసేస్తే బాగుంటుంది. కొంచెం మసాలా అంతా పట్టాలి. టమాటా, చింతపండు రసం అండి. ఉడికిన ఆలుగడ్డలు వేసేయాలి. ఇలా జాలి పెట్టుకుంటే చింతపండు పొట్టు ఏమన్నా ఉంటే మొత్తం జాలీలో దిగుతుందండి. చింతపండు పొట్టు, కొద్దిగా గరం మసాలా అండి. ఇదైతే వేడివేడి అన్నాలకు చాలా బాగుంటుందండి. దోశకు కూడా బాగుంటుంది, చపాతీ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. దించే ముందు కొంచెం పుదీనా అండి. స్టవ్ ఆపేయాలి. చాలా టేస్ట్గా ఉంటుందండి ఇలా చేసుకుంటే.